అధికారాంతంబున కానీ లోపాలు బయటపడవని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరొక అంశం వెలుగులోకి వచ్చింది. విపత్తుల నిర్వహణ వ్యవస్థకి సంబంధించినటువంటి డబ్బులు దారి మళ్ళినాయి అన్నటువంటిది ఈనాడు రాసుకొచ్చింది. ఎన్నికల షెడ్యూల్కి ముందు మరమ్మతుల పేరిట హడావిడిగా 1228 కోట్ల నిధుల్ని విడుదల చేసింది. కరువు నిధుల్ని అన్నదాతలకు పంపిణీ చేయకుండా మొండిచేయి చూపింది. వీటి మీద కొత్త ప్రభుత్వం విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ ఇందులో కోవిడ్ సమయంలో దాదాపు 1100 కోట్ల నిధుల్ని మళ్లించడం మీద సుప్రీంకోర్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి అక్షంతలు వేసింది. 2019 నుంచి 2021 మధ్యకాలంలో కేంద్రం నుంచి వచ్చిన 3202 కోట్లను మళ్లించారని ప్రతిపక్షాలు ఆరోపించారు. దాని వైపున ఎవరు నోరు మెదపలేదు. 2021 తర్వాత కూడా 2000 కోట్లను పైగా పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చాయి. 2018-19లో ఖరీఫ్ పంటల కాలానికి సంబంధించి పెట్టుబడి సాయంగా కేంద్రం 900 కోట్లు విడుదల చేసింది. కానీ అందులో పైసా కూడా రైతులకు ఇవ్వలేదు. ఖర్చు చేయని మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని కేంద్రం నుంచి లేఖలు కూడా వచ్చినాయి. ఇదంతా జస్ట్ ఊహాజనితంగానే కనబడుతోంది. ఇందులో ఆరోపణలు వచ్చినాయి అని రాసుకొచ్చారు, కానీ దర్యాప్తు చేశాక రాస్తే సరిపోతుంది, లేదా ఇప్పుడు దీని మీద దర్యాప్తు చేస్తారని చూద్దాం. బేసిక్గా విపత్తుల సంస్థకి సంబంధించి కరువుకి డబ్బులు అందులో నుంచినే ఇవ్వాలి, వరదలకు సంబంధించి డబ్బులు అందులో నుంచినే ఇవ్వాలి, కరోనాకు కూడా డబ్బులు అందులో నుంచినే ఇవ్వాలి. అట్లా ఇస్తే తప్పు కాదు, అలా కాకుండా దారి మళ్ళిస్తే తప్పు.